ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ఇప్పుడు ఒకే చేరేసింటే స్వామి ఒకరే కదా, మొత్తం ఉపన్యాసం వాళ్ళే చెప్తారు. నేను హాయిగా కూర్చోవచ్చు ఈరోజు అనుకుంటున్నాను. అట్లా కాదంట, ఇదేదో 1/1 ఉన్నట్టుంది. ధ్యాన కుటీరం ఓపెన్ చేసుకున్నాము, ఇది కూడా ఓపెన్ చెప్పాలనుకున్నాను. సత్సంగాలు ఎప్పుడు సత్సంగాలు నిరంతరంగా జరగాలని ఆ పరమేశ్వరుని ఒకసారి ప్రార్థించుకుందాం. అందరూ చెప్పండి. శివ 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 శివాయ నమో. శివ 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 శివాయ నమో. హర 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 హరాయ నమో. హర హర శివాయ నమో. హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. శివ 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 శివాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. శివ 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 శివాయ నమో. శివాయ నమో. హరాయ నమో. హర 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 హరాయ నమో. క్షేత్రపాలకుడైన పరమేశ్వరుని వందిస్తూ సద్గురు భూమానంద భారతీ స్వాముల వారి దివ్య చరణారంగములకు శాస్త్రాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ఉన్నటువంటి స్వామీజీలందరికీ కూడా శాస్త్రాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ మీ అందరికీ కూడా వందనములు. ఈ సత్సంగాలు దినదినాభివృద్ధి జరిగి ఎంతో మందికి జ్ఞానప్రదాయనిగా నిలవాలని మనం అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాము. ఏం సంపాదించినాము పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అంటే చెప్తారు అందరూ. ఏమి స్వామి, నాకు 4 లక్షలు రెంట్ వస్తుంది, ఇన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇన్ని సైట్లు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని షేర్లు ఉన్నాయి, 4 కేజీలు బంగారం ఉంది, 10 కేజీలు వెండి ఉంది కదా, నాకు ఇంకేం భయం లేదంటారు కదా. నిజంగానే భయం పోయిందే?
నిజంగానే భయం పోయింది. నిజంగానే భయం పోయింటే దైవాసుర సంపద్ విభాగ యోగం భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదం శ్రీ భగవాన్ వాచ ఏమని చెప్పండి? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః. మొట్టమొదటి చెప్తున్నాడు అభయం అని, అంటే నిర్భయంగా ఉండండి. నిర్భయంగా ఉండండి అంటే అర్థమేమి? మీరు భయపడుతున్నారు కాబట్టి నేను నిర్భయంగా ఉండండి కదా. పోయిందే మొత్తం మా భయం. ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలిసిన? ఒంటరిగా రూమ్లో కూర్చోవాలి. కూర్చొని నీ హృదయం లేకి లోపల చూసుకో, ఉందా లేదా భయం అని కదా, తెలుస్తుంది. ఇంత సంపాదిస్తూనే రేపు పొద్దున్నే వీళ్ళని గ్యారెంటీగా చూసుకుంటారా లేకపోతే వదిలేస్తారా కదా. ఈ ఆలోచనలన్నీ వస్తాయి. అప్పులు ఇచ్చినాము నిజంగానే వాడిని వసూలు అవుతాయా, లేదా మా వాళ్ళే నన్ను మోసం చేస్తారా, నేను పేషెంట్ అయిపోతే నన్ను చూసుకుంటారో లేదో, ఈ పొద్దు వరకు దేవుడు బాగానే కాపాడినాడు, భవిష్యత్తు ఎట్లుంటుందో ఏమో, ఎన్నో రకాల భయాలు కదా. ఇలా అవి మనం చూస్తూనే ఉన్నాం జగత్తులో అంతా కూడా. ఎవరబ్బా ఈ లోకంలో నిర్భయంగా బతికేటువంటి వాడు అంటే భక్తుడంట. భక్తుడే వాడు గృహస్థుడైనా కావచ్చు, సన్యాసుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, భక్తుడు ఒకడే నిర్భయంగా. ఇక దేని మీద ఆధారపడినటువంటి వాడు భయం పోదంట. ఎందుకంటే అది పోతే ఇక నన్ను రక్షించే వాళ్ళు లేరు. దాని మీద పూర్తి మనము ఆధారపడిపోయింటాం కదా. ఆస్తి పోయిందనుకో, అయ్యో నగది ఎట్లా అంటావు కదా. కానీ ఆస్తి పోయినా నువ్వు పుణ్యాత్మై ఉంటే ఆ పుణ్యమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి భయం, ప్రాణ భయము, ఆస్తి పోతుందనే భయము, పరువు పోతుందనో భయము. ఎందుకు? వాటిపైన మనము ఆధారపడి ఉంటాం. అవి రక్షిస్తాయి, అవి రక్షిస్తాయి, అవి నన్ను చూసుకుంటాయి కదండి. మహాభారత యుద్ధం జరగరాదని కృష్ణుడు రాయబారం చేసినాడు కదా. రాయబారం చేసి సగం రాజ్యం ఇయ్యండిరా అన్నాడు. ఇలా కుదరదు అన్నాడు. ఫోన్లే 5 మందికి 5 ఊర్లన్నా ఇయ్యండిరా అన్నాడు. అది కుదరదు అన్నాడు. సూది మనంత కూడా, సూది మనంత ఇస్తే మరి వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏవాడు గొప్పతనానికి చెప్పుకున్నాడో ఏమో, చూడు నేను ఎంత గొప్పవాడో అని కదా. సూది మనంత, సూది ఇట్లు పొడిస్తే ఎంత జాగా వస్తుందో అంత కూడా ఇచ్చేది పో అంటాడు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవో. ఎవరు చెప్పింది ఇదే? కృష్ణుడికే, పాండవులు కాదు, కృష్ణుడితోనే అన్నాడు. ఎవరో? దుర్యోధనుడు. అందరూ ఉన్నారు, పెద్దోళ్ళందరూ ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వాళ్ళప్ప ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆయన అందరూ ఉంటారు. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ధైర్యమో? భగవంతుడు ఏం చెప్తారని అభయం అన్నాడు కదా. ఇప్పుడు దుర్యోధనకి భయం లేక చెప్పాడా, భయంతో చెప్పాడా? నువ్వేం చేస్తావు చేసుకోపో. మనకు అనిపిస్తావు భౌతికంగా ఎంత ధైర్యస్తున్నాడు వీడు అనుకుంటాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ధైర్యమో? భగవంతుడే నువ్వు ఎదిరిస్తా ఉన్నావు కదా. అంటే ఏం చేస్తారు మీరు? మీరు ఏం చేయగలరు? మన యుద్ధం చేస్తారా? మీ వల్ల కాదు మమ్మల్ని ఎదిరించేది. ఒక భీష్ముడిని 5 మంది పాండవులు చేయగా భీష్ముడిని ఎదిరించలేరు, అది వాడికి తెలుసు. దుర్యోధనకి తెలుసు. కర్ణుడిని ఎదిరించే శక్తి ఎవరికి లేదు. ఇంకా అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇంతమంది ఉన్నారు నాకే సపోర్ట్గా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చేసుకోకండి. నాకు ఇంతమంది ఉన్నారు. ద్రోణ, భీష్మ, అశ్వత్థామ గురువులుండి, చాలా సాహసులైన సేనలుండి,
దైవాధీనము తప్పి వచ్చినప్పుడు, దైవాధీనము తప్పి వచ్చినప్పుడు, మృతమాయ కౌరవుడు హితులెందు పోయినో. కదా, భీముడు వచ్చి గదతో తొళ్ళు వెలుకొడతా ఉంటే ఏది నీ కర్ణుడో, ఎక్కడ నీ భీష్ముడో, ఎక్కడ అశ్వత్థామ, ఎక్కడ కృపాచార్యుడు? నన్ను ఎదుర్కోలేరు అంటే కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు నీ వాళ్ళంతా? కదా, అవి కాపాడినాయా, రక్షించినాయా? లే. భౌతికంగా చూస్తే దుర్యోధన ఆలోచన కరెక్ట్ అయింది, లేదండి. భౌతికంగా పాండవులకు వీళ్ళని ఎదిరించే శక్తి లేదు. కృష్ణుడే కనుక లేకపోయింటే అటువైపు పాండవులు ఎదుర్కోలేదు. కర్ణుడు వాసవి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దుర్యోధనకి ఆశ్చర్యం అయిపోతుంది. అర్జునుడి పైన కదా వేయాలా, నువ్వు పోయి ఘటోత్కచి పైన వేసేస్తే ఇక వాడిని ఇట్లా రక్షిస్తావు అని. అడుగడుగున భగవంతుడు రక్షించుకొని వస్తానే ఉన్నాడు భక్తులు. కదా, శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే విజయము సంభవిస్తుందా? లేదు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ఇద్దరు భక్తుడు భగవంతుడు. కాబట్టి భౌతిక సంపదలను నమ్ముకుంటే ఇంక వాడు చెప్పినట్టు చెప్తాడు. మనం కూడా ఏం సమాచారం ఎట్లున్నావు, బాగున్నావా అంటే, అవునప్పా ఆస్తి సంపాదించినాను, ఇల్లు సంపాదించినాను, అది సంపాదించినాను. దుర్యోధన కూడా అట్టే చెప్పింది. నాకేం భయమో, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. దుర్యోధన కూడా అట్లే కదా చెప్పింది. కాబట్టి నాకు భయం లేదు, నా వైపు భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షించేవాడు భగవంతుడు ఉన్నాడు అని ఎవరైతే దృఢంగా చెప్పగలరో వాడు భక్తుడు. కదా, వాడు భక్తుడు అవుతాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా భగవంతుని మీద పరిపూర్ణమైన భక్తి ఉంటే వాడికి భయం అనేది ఉండదు. అది అభయం. ఊరికేనే రాజారా అభయం అనేది. ఊరికే నిర్భయంగా జీవించండి అని చెప్పేస్తే భయపోతుందే? చెప్పండి, పోదు. మన పురాణాలు, ఇతిహాసాలు, ఈ కావ్యాలు, తర్వాత ఉపనిషత్తులు ఎందుకు ఉన్నాయి అంటే మన జీవితాన్ని ప్రక్షాళన చేసేదానికి ఉన్నాయి. మోక్షం కాదు పక్కన పెట్టండి, ముందు ప్రశాంతమైన జీవనాన్ని గడిపేది నేర్చుకోవాలి. అప్పుడే వేదాంతం అనేది తలకాయ తిరుగుతుంది. ముందు ప్రశాంతమైన జీవనం. ఎట్లా? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎందరితోనో వ్యవహారాలు చేయాలి మనం. కదా, ఇంట్లో వాళ్ళతో వ్యవహారం చేయాలా, పక్కింటి వాళ్ళతో చేయాలా, ఎదిరింటి వాళ్ళతో చేయాలా, ఆఫీసర్లతో చేయాలా, రాజకీయ నాయకులతో చేయాలా, వ్యవహారాలు చేయాలి కదా. చేసినప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా బ్యాలెన్స్గా చేసుకోగలగడమే జీవన విధానాన్ని ప్రక్షాళన చేయడం. దాన్ని కూడా నేర్పిస్తుంది వేదాంతం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కృష్ణుడు ఎట్లా బ్యాలెన్స్గా ఉన్నాడో, అటువంటి సందర్భంలో మిగతా వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ తప్పిపోయి ఎట్లా అధోగతి పాలైపోయినారో ఇవన్నీ మన పురాణాల్లో నేర్పిస్తాయి. జీవితంలో ప్రశాంతత లేకపోతే ప్రగాఢమైనటువంటి ప్రశాంతత మోక్షము అంటే ఇదే లేనప్పుడు అది ఎట్లా వస్తుంది? ముందు జీవితాన్ని సర్దిద్దుకోవాలి. బ్యాలెన్స్, అన్నిట్లో బ్యాలెన్స్. శారీరకంగా బ్యాలెన్స్, ప్రాణ బ్రీతింగ్లో బ్యాలెన్స్, మైండ్లో బ్యాలెన్స్. ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేకుండా పోతే అప్పుడు సమత్వం యోగం వచ్చేది. ప్రతి దాంట్లో బ్యాలెన్స్ అది. కాబట్టి ఆ భయం ఇవన్నీ మాకు తెలుసు స్వామి, తెలియకుండా ఏం లేదు, తెలుసు కదా. మరి పోయిందా భయమో? పోయిందా? తెలిస్తే కాదు, అది గ్రహించాలి. అందుకే శ్రవణం అయింది. లేదంటే మరణం అయిందే. మరణం చేయగలిగితేనే అవును చెప్పింది కరెక్టే. ఆ రోజు విన్నాం కదా, ఎవరికి వాళ్ళు రియలైజేషన్ చేసుకోవాలా మరణము అంటే. విషయం చెప్పినారు కదా, ఇది నిజంగా కరెక్టా కాదా అని నువ్వు డిసైడ్ చేసుకుంటేనే నువ్వు మరణం చేసినట్టు. నితిధ్యాస అంటే దాన్ని ఆచరణలో పెట్టడం. చిన్న విషయమైనా సరే శ్రవణము, మరణము, నితిధ్యాస ఇట్లా చేసుకుంటూ పోతేనే ఆత్మవారి ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నితిధ్యాసితవ్య. ఒకేసారి కేవలం ఆత్మజ్ఞానం వినేసి మేము శ్రవణమైన నితిధ్యాసం చేస్తామంటే రాదు. చిన్న చిన్న గుణాలు
మనం అలవరుచుకోవడం నేర్చుకుంటే, ఎందుకంటే వాటన్నిటి పట్టుకొని ఈ జీవుడు ఉంటాడు. నేను అనేటువంటి అహంకారము వాడే గతిలోనే కాదు, ఉప్పట్టు ఊపిరి ఎగిరిపోయేదానికి మహా సామ్రాజ్యాన్ని స్థాపించుకోవద్దు ఈ అహంకారం కదా. వాడు ఉన్నటువంటి అతిరథ మహారథులు కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు, వీళ్ళు అతిరథ మహారథులు, వాళ్ళకి మళ్ళీ సైన్యాలు పోటీ పోతుంది అహంకారం పోతుందా. ప్రతి దాంట్లో శరణాగతి 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 అంత విన్నా కూడా మనం భౌతికాన్నే పట్టుకుంటాం. ఇప్పుడు ఎవరో ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారో, ఇన్వైట్ చేసినప్పుడు బెంగళూరులో పోవాలి ఫంక్షన్కి, అయ్యప్ప ఆడో ఇగో మ్యూజిక్లో దిగినాను, ఆటోలో ఎక్కినా, ఇంక 10 నిమిషాల్లో వచ్చేస్తానండి అని ఫోన్ చేసేస్తావు కదా. ఆటోలో ఎక్కేసి 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటా అని ఫోన్ చేస్తావు. ఆటో ఎక్కేసి పోతా ఉంది ఆటో, అంటే వాడు ఎక్కడ గుర్తకుండా కదా, ఏ యాక్సిడెంట్ కాకుండా వాడు తీసుకెళ్తాడు అనే నమ్మకం మీకుండే పూర్తిగా కదా. ఆటో వాడి మీద నమ్మకం ఉంది, కరెక్ట్గా వీడు ఏడ గుర్తుకుంటే ఎత్తుకుని 10 నిమిషాలకి ఇచ్చేస్తాడు అని నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఎక్కినావు ఆటో కదండి. ఆటో వాడి మీద ఉండే నమ్మకం భగవంతుడి మీద లేక కదా. నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పటికీ చెడిపోడు, సరైన మార్గంలో ఉంటాడు. ఎందుకు జ్ఞానం ఇస్తూ ఉంటాడు కదా. అడుగడుగున పరమాత్ముడు జ్ఞానం ఇస్తూనే ఉంటాడు భక్తుడికి. మరి మిగతా వాళ్ళకి ఇవ్వరా అంటే వాళ్ళకి ఇస్తారు. భక్తుడు అయితే తెలుసుకుంటాడు, భక్తుడు కానీ వాడు తెలుసుకోలేడు. అంతేగాని ఆయనకే రాగద్వేషాలు లేవు కదా. కాబట్టి అభయం నిర్భయంగా ఉండగలిగేటువంటి వాడు ఎవడు ఈ విశ్వంలో అంటే భక్తుడే. ఆ ఒక గుణం ఒకటి పోతే సగం బాధలు తీర్పినట్టు మన జీవితంలో. నిర్భయంగా జీవించగలగడం ఒకటి నేర్చుకుంటే సగం బాధలు, శారీరక బాధలు పోతాయి, మానసిక బాధలు పోతాయి. నిర్భయంగా జీవించగలిగితే ఆ భయం అనేటువంటిది ఏం చేస్తుందంటే శరీరంలో కృంగతి చేస్తుంది, శరీరాన్ని నిర్వీర్యుని చేసేస్తుంది, శక్తిహీనుని చేసేస్తుంది ఆ భయం అనేటువంటి గుణం. కాబట్టి మొత్తం అంటే ఫౌండేషన్ ఇచ్చినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ భయం, నిర్భయంగా జీవించగలగండి. మనం వింటానే ఉంటామే కానీ ఇది తలకెక్కదు, ఆ భయం అనేది పోదు. ఏం చేయాలా, మనం ఎట్లా చేయాలా అంటే ముందు భయం అనేది మనకి ఎందుకు కలుగుతూ ఉంది అని నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి. భయం అనేది ఎందుకు కలుగుతూ ఉంది? ఆ భయంతో ఏమైపోతుందంటే కోపతాపాలు వస్తాయి. ఏదో ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసుకుంటామండి, ఈ ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ నడచాలా అని డిజైన్ చేసుకుంటాం. నువ్వు డిజైన్ చేసినట్టే నడవాలని ఏమన్నా రూల్ ఏమన్నా రాసి పెట్టినారా ఎవరన్నా కదా? నువ్వు ప్లాన్ అయితే వేసుకోవచ్చు, దాని ప్రకారం జరుగుతుంది అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక ప్లాన్ వేస్తాడు. ఆయన ప్లాన్ ప్రకారమే నడుస్తుంది కానీ మన ప్లాన్ ప్రకారము నడిచాడా. మరి సత్సంగాలు, సత్కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు వాటి మాట ఏమండి, ఎవరైనా అంతే సార్, యావైనా అంతే, ధర్మ కార్యాలైనా అంతే, ఏదైనా అంతే. దానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఒక వస్తువుకి, ఒక వ్యక్తికి, ఒక కార్యక్రమానికి ఎట్లా నడవాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఏదైనా ఈ విశ్వంలో సృష్టి అవుతుంది, కొంతకాలం ఉంటుంది, అది నశిస్తుంది. ఇది సృష్టి యొక్క ధర్మం. దీని కనుక మనము తెలుసుకుంటే, సృష్టి ధర్మాన్ని తెలుసుకుంటే మనకి భయం అనేది ఉండదు. ఏదైనా కొంతకాలం ఉంటుంది, నశిస్తుంది. నేను చెప్పినట్టే జరగాల. అర్థమైందా? మన కోపతాపాలకు భయానికి కారణం ఏమంటే నేను చెప్పినట్టే జరగాల. ఎవరు వింటారు? ఎవరు వింటారు? మీ ఇంట్లో వాళ్ళు వింటారు, ఈ మాట ఊర్లో వాళ్ళు వింటారు. మరి ఎట్లండి నాయన? అఖిలాండు కూడా బ్రహ్మాండ కృష్ణుడు చెప్తేనే వినలే దుర్యోధనుడు. అర్థమైనా? కృష్ణుడు చెప్తేనే వినలే, నువ్వెత్తా చెప్పు. అట్లని మానేస్తామా? కృష్ణుడు మానేసాడు. ఏమే వాడు ఒప్పుకోవడం అని తెలుసు,
యుద్ధం జరుగుతుంది అని తెలుసు, కానీ కర్తవ్యమో చెయ్యాలా. అర్థమైందా? పురాణాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది కర్తవ్యము నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, కర్తృత్వము నేను అధ పాతాళానికి తొక్కేస్తుంది. కర్తవ్యము ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిపోతుంది. నీ డ్యూటీ ఏమో అది చెయ్యి. కృష్ణుడు ఎట్లయితే చేసినాడో వాడు విండని తెలుసు కదా, యుద్ధం జరుగుతుందని తెలుసు. ఇంకా ఆ మాత్రం ఎందుకు పోలేదు సంధి కార్యక్రమానికి అని చెప్పినాడా? లేదు. దీన్ని బట్టి అర్థం ఏమంటే ప్రారంభం ఎట్లన్నా ఉండి నీ ప్రారంభంతో నీ పల్లె జరుగుతుంది. అది అర్థమైందా? అయ్యో ప్రారంభం అట్లుంది ఏంటి అంటే ప్రారంభం నీ పల్లె, నీ కర్తవ్యం అవుతుంది కదా, నువ్వేం చేయాలి, నీ డ్యూటీ నీకు తెలుసు కదా. యూ డూ యువర్ డ్యూటీ. కృష్ణుడు చేసినట్టు చేయాలి డ్యూటీ. రిజల్ట్ ఉంది చూడండి. ఒరే నేను ఇంత చెప్పినా కూడా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత దుర్యోధన అని చెప్పి కమెంట్లో నీళ్ళు తీసుకొని ఒరే నువ్వు కుక్ అయిపోరా అని కృష్ణుడు చెప్పించుంటే వాడు కుక్ అయిపోరా. అదే నీళ్ళు ఎత్తుకొని ధృతరాష్ట్రుడికి నువ్వు ఒక రాయి అయిపో అని అంటే మహాభారతం జరుగుతుందా? యుద్ధం జరుగుతుందా? జరుగుతుందంటే జరగదు. ఎందుకు? ఆ డ్యూటీ నాది కాదు, నీళ్ళేసిన డ్యూటీ నాది కాదు. ధర్మరాజు పంపించింది ఎందుకు? సంధి రాయబారానికి మాత్రమే కదా. రిజల్ట్ ఎట్లన్నా ఉన్నాయి కాక దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకునేటువంటి బుద్ధిని నేర్చుకోవాలి కదా. ఇంత గొప్పోడు ఇంత పెద్దోడు నేను చెప్తే కూడా నువ్వు వినవా అని కోపగించుకున్నాడా? లేదు. జరగబోయేటువంటి పరిణామాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అది కూడా ఆయన డ్యూటీనే. సరే ఈ లేదనుకో ఎవరు మిగలరు, మీరు ఈ రాజ్యము మిగలదు, మీరు మిగలరు, ప్రాణాంతి ఎవరు ఉంటుండే అని చెప్పి ఏదేదైతే కురుక్షేత్రంలో జరిగితే దానంతా ముందుగానే చెప్పినాడు కదా. అంతవరకే నీ లిమిట్. అర్థమైందా? లిమిట్ దాటినాడా కృష్ణుడు? లిమిట్ దాటినాడా? దాటే శక్తి ఉన్నా, కోపగించుకునే శక్తి ఉన్నా కోపగించుకోలేదు, లిమిట్ దాటలేదు. ఇదేనండి మనం నేర్చుకోవాల్సింది. ఇంట్లో భార్య పైన కొంత లిమిట్ ఉంటుంది మనకి, పక్కింటి వాళ్ళ పైన ఎవరి దగ్గర అయినా ఒక గీత అనేది ఉంటుంది, ఆ గీత దాటకూడదు. ఇప్పుడు చెప్పండి అశాంతి ఎట్లా వస్తుందో? మన కర్తవ్యం మనం కరెక్ట్గా నిర్వహించుకొని పోతే అశాంతి ఎట్లా వస్తుంది? చెప్పినాము వాడు వినలే, దానికి మనమే పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ తలరాతలు మనం కట్టామా? చెప్పండి, లేదు. కాబట్టి పురాణాల ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు అట్లా జీవించి మనకు చూపిస్తారు. ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినటువంటి. అడుగున ప్రతి విషయంలోనూ మనకు జ్ఞానాన్ని ఇస్తుంది భారత భాగవత రామాయణాలు. ప్రతి విషయంలో ఇప్పుడు ఆ భయం అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నాం, దీంట్లో ఇంత నేర్చుకుంటూ వచ్చినాం. అట్లా ఒక దాంట్లో అట్లా మార్పులు చేసుకుంటూ వస్తే మానవుడే మానవుడు, పరమాత్మ అయిపోతాడు. కాబట్టి నిర్భయంగా జీవిస్తూ మనకున్నటువంటి జ్ఞానంలో మనకి ఎంత తెలిసినో అంత మనం సాధన చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకునేటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని ఆ పరమాత్మ మనకందరికీ ఇచ్చి కాపాడగలుగుతాడు. ప్రార్థిస్తూ ఇంతలో ఇస్తాను. హరి ఓం.